అని కుమారులాగా మనం మార్చడానికి మనలో ఉన్న లోపాలన్నిటిని కూడాను తన కుమారుడి మీద మోపెను. ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగినట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసయ్యలో పాపం లేదండి, లోపాలు లేవండి. నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు అన్నారు ఆయన. ఆయనలో పాపం లేదు, కానీ మన కోసం ఆయన ఏం చేశారు? పాపముగా ఎంచబడ్డారండి. మ్రాని మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. మరి దేవుని కుమారుడు శాపగ్రస్తుడు ఎలాగవుతాడండి? తన స్థితిని కూడా పక్కన పెట్టి మన కోసం మన శాపాన్ని ఆయన పొందుకున్నాడండి. కాబట్టి ఆయన శాపగ్రస్తుడిగా దేవుడే